బ్రదర్ వెన్నంపల్లి చరిత్ర గల ఊరు. మన దళిత అంబేద్కర్ కాలనీ సోదరులకు అందరికి నమస్తే. శ్యామ్ బ్రదర్ మళ్ళీ అందరు మన ప్రతి ఒక్కరికి నమస్కారం. అయితే అంబేద్కర్ విగ్రహాలను నేను 100 విగ్రహాలు మన పెద్దపల్లి జిల్లాలో స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చాను. ఈ కరణంలో ఒకటి నాంసాన్పల్లి, ఒకటి పాలకుర్తి, ఒకటి పైసలు ఇచ్చేసినాం. ఇంకా కొన్ని జాగ్రత్త ఒక 10 ట్రేస్ అవుట్ చేసినాం. విగ్రహాలు తయారైనాయి. ఆ క్రమంలో ఏంటంటే కొన్ని మన దాంట్లో చిక్కులు ఎట్టుంటే మీకు తెలుసు కదా. మనకి ఇప్పుడు కామన్ గా ఉన్నంత మనిషి అంత హైట్ కన్నా ఎక్కువ ఎంత 7 ఫీట్ 8 ఫీట్లు అది. అయితే ఇలా వినండి అది సబ్జెక్ట్ కాదు. విగ్రహం ఉండే అంత ఉంటుందే, నీకు ఎంత కావాలో చెప్పు అంత ఉంటుంది. సరే, అది సబ్జెక్ట్ కాదు. అయితే ఏంటంటే గత 10 ఏళ్ళు అయితే మన జరిగిన పరిస్థితి తెలుసు. వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు మన పరిస్థితి నోరు వేలేసుకున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కొంత అనుకూలత ఉన్నది. మన ఇజాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని శ్యామ్ ఒక ముఖ్యమైన మాట తీసుకొచ్చింది. ఏంటంటే అన్న ఊరిని నడిబొడ్డులో పెట్టాలా, అంబేద్కర్ అందరి వాడు అయిపోయింది, సుత్తి కొట్టులు అవసరం లేదు. కానీ దానికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఊరి మడిబొడ్డలు పెట్టాలంటే నువ్వు పోయి పెడతా అంటే నేను పోయి పెడతా అంటే అయ్యే పని కాదు. దానికి కమిటీ వేసుకొని పోయి, వినండి బ్రదర్, ఆగుర్రే కొద్ది ఎందుకు తొందరపడతాను, కమిటీ వేసుకొని ఇయ్యరు బ్రదర్. అట్లా ఇప్పుడు ఎవడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళందరూ పదవిలో లేరు కాబట్టి మీరు గ్రామ కార్యదర్శికి గ్రామ పంచాయతీకి లెటర్ పెట్టాలి. వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే మీకు గద్దె కట్టుకోవడానికి ఉంటుంది. మీరు కమిటీ వేసుకుంటే గద్దె కట్టరాదు. గ్రామ పంచాయతీ తీర్మానం చెప్పండి ఫస్ట్. వాళ్ళు దాన్ని అట్లా అనొచ్చు, దాని అప్రూవల్ కూడా అనొచ్చు బ్రదర్. మీరు చెప్పినట్టు ఇట్లా అన్న ఒకటే అట్లా అన్న ఒకటే. మనం దాని పర్మిషన్ అందాం దాన్ని. అవునా, పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడ తీసుకుంటారంటే మీరు ఒక క్వశ్చన్ చేసినారు. రెండో క్వశ్చన్ ఏంటిది అన్న, ఇప్పుడు రోడ్ వేడల్పు అవుతుంది, ఇది అటు పోతుంది ఇటు, అది ఎన్ని ఫీట్ల రోడ్ R&B ఆఫీసర్ అడిగితే చెప్తాడు. దానికి ఏం చేయాలి, మనం ఇంకొక 10 ఫీట్ల వెనక పెట్టుకోవాలి. అర్థమైంది కదా, అది గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటుంటే నిలువెత్తు విగ్రహం ఉన్న కాడ ఖచ్చితంగా 3 చౌరస్తాలు 2 చౌరస్తాలు కలిసేటట్టు చూసుకోవాలి. మూడోది వచ్చి పోయేటోళ్ళకు మంచిగా కనబడేటట్టు ఉండాలి. పోగానే టక్కని ఇట్లా వచ్చేటట్టు ఉండాలి. ఒక 100 మీటర్ల ముందు నుంచి 50 మీటర్ల ముందు నుంచి ఎలివేటెడ్గా ఉండాలి. మన పెద్ద మనిషిని మనం పెట్టుకొని కాకుండా ఉండేటట్టు చూసుకొని మీరు ప్రపోజల్ మూవ్ చేయండి. మీ ప్రపోజల్ లేని ఇబ్బంది అయితే ఎప్పుడు నేను ప్రాసెస్ చేస్తాం. అర్థమైంది కదా మీకు. ఎందుకంటే మనం అనుకుంటున్న ఏ పనులు కాదు ఇలా. రోడ్డు వెడల్పైతే రాని, ఇప్పుడు 33 ఫీట్లు అన్నావు కదా, 50 ఫీట్ల వెనక పెట్టుకోవాలి మనం. అంటే రాడ్ ఎక్కడ రోడ్ సెంటర్ నుంచి 50 ఫీట్ల వెనక పెట్టుకుంటే అంతేనా, 7 గజాలే అట్లా. లేకపోతే మన R&Bని అడగచ్చు, ఇంకా అడగదు. ఎప్పుడైనా మనం ఇట్లా ట్యాంక్ ఎక్కడన్నది, ఇది రోడ్ ఎక్కడన్నది, ఇట్లా మనం చూసుకొని ఇంకా పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళని కనుక్కొని మీరు మూమెంట్ ఇవ్వండి. 100 విగ్రహాలలో భాగంగా మీది కూడా ఇవ్వాలి. దీనికి పేరు చరిత్ర గల పేరున్నాయనే ఉద్దేశం నాకు ఉన్నది. నేను దీన్ని ఫుల్ఫిల్ చేస్తా. ఇది ఒక భావజాలానికి నిదర్శనం, తర్వాత తరాలకు ఆదర్శం అవుతుంది. ఈ బ్రదర్ MBA చదువుకున్నాను అన్నాడు, ఇంకా ఉన్నారు. నేను హైదరాబాద్లో కాంట్రాక్టర్గా ఉన్నా. నేను హైదరాబాద్లో కాంట్రాక్టర్గా పనిచేస్తా. ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి నాకు. మీరు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకైతేనే సాయం చేయగలుగుతాను. ఎగ్జాంపుల్ పాలిటెక్నిక్, ITI, ఫిట్టర్, ప్లంబర్, టర్నర్, వెల్డర్. అర్థమైంది కదా. చెప్తున్నా టెక్నికల్ గ్రేడ్ చెప్తున్నా. AC మెకానిక్, ఎలక్ట్రికల్ మెకానిక్, టైల్స్ వేసేటోళ్ళు, మేస్త్రి పని చేసేటోళ్ళు, ఇంకా ఏంది ప్లంబింగ్ వర్క్ చేసేటోళ్ళు. ఈ కేటగిరీలలో మీరు 100 మంది వచ్చినా అకామిడేట్ చేస్తారండి. ఎందుకంటే డిమాండ్ కూడా ఉన్నది. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టిన కొత్తగా, SSIT ప్లస్ సొల్యూషన్స్ అని. అవి ట్రైనింగ్ ఇస్తాను. ఒక 3 నెలలు హాస్టల్ తీసుకోవాలి హైదరాబాద్లో. అర్థమైంది కదా. మీరే హాస్టల్ తీసుకొని ఉండాలి. మీకు ట్రైనింగ్ ఇస్తాం. మా ఆఫీస్లో పని చేయాలి. పని చేస్తే మీకు ఇక్కడ ఒకటి అకామిడేట్ చేస్తాం. మీకు స్కిల్స్ ఉంటే అకామిడేట్ అవుతారు, స్కిల్స్ లేకపోతే అకామిడేట్. మరి ఇలా ఏమన్నా మీరు ట్రైనింగ్ ఇస్తానంటారు కానీ నాకు ఇంత బతుకు తిరగలేని 3 నెలలు హాస్టల్. 3 నెలలు హాస్టల్ ఇస్తే చదువు అయితే నేను ఫ్రీ ఇస్తా, కానీ ట్రైనింగ్ అయితే. అర్థమైంది కదా. ఇన్స్టిట్యూషన్ నాదే కాబట్టి కదా. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నాయి, ఒక క్వింటల్ బియ్యం ఉన్నది, బువ్వాండి పెడతావు కానీ చికెన్ బిర్యానీ పట్టుకొచ్చి అంటే ఇస్తాను అన్న. నేను తినేది ఒక బుక్క తక్కువ తినానికి పెడతానంట. అట్లా మీకు ఏమైనా సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను. 3 నెలలు అకామిడేట్ చేస్తాం మళ్ళా. అర్థమైంది కదా మీకు. యాజ్ వెల్ యాజ్ అకామిడేట్ చేస్తా. ఐదర్ ఇట్ ఈస్ సూటబుల్ టు యువర్ సాటిస్ఫాక్టరీ ఆర్ ఎర్నింగ్ మనీ మీకు సాటిస్ఫాక్టరీ ఉంటే యూ కెన్ గెట్ ద జాబ్. అంతే కదా. ముఖ్యంగా మనోళ్ళకు ఇంకొకటి ఏం చెప్తానంటే వీలైనంత వరకు హైదరాబాద్తో కనెక్టివిటీ పెంచుకోవాలని ఒకటి కోరుకుంటాను.
రెండోది ఊళ్ళో ఉండొద్దని కోరుకుంటాను యువకులు చదువుకున్న వాళ్ళు. అడక్క తిన్న మంచిగా హైదరాబాద్ ఉండాలి. ఎందుకు చెప్పాలి, అక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈరోజు దుబాయ్ కెరియర్ ఉంటుంది, ఒక చూసి ఒకటి నేర్చుకునే తత్వం ఉంటుంది. ఇక్కడ ఏమున్నది, పక్క పొంటి మన ఇంటికి తాతల నాటి భూముల పంచాయతీలు కొలుసుకుంటూ ఉంటాం. ఇక కరెక్ట్ గా ఈ పంచాయతీలు ఎన్నో ఎవ్వరు ఉంటారు ఇక్కడ నాకు తెలుసు. కాబట్టి యువత ముఖ్యంగా ఇప్పుడు మీలాంటి యువక, మన శ్యామ్ లాంటి యువక ఇక్కడ వద్దు, హైదరాబాద్ రండి. హైదరాబాద్ వద్ద 2 బెనిఫిట్స్ అయితే మనకు. ఒకటి, ఏం శ్యామన్న, ఏమరా శ్యామ్ అనేటోడు, ఏం శ్యామన్న మంచిగా ఉన్నావానే, ఏం కొత్త డ్రెస్ వేసుకున్నావు అన్న మంచిగా, అరే శ్యామ్ చూసినావు అరే మొన్నదాకా ఎట్టుండే, అట్లా అట్లా ఉంటుంది. కాబట్టి ఊరికి పట్టణానికి పోయినప్పుడు మన బతుకుతో కాదు, మన సోషల్ స్టేటస్ చేయలేదు. వాడ ఇక్కడ ఉన్న రెడ్డియోడు మన రాని అని ఇంత పోతే మంచిని పోయాడు, ఆడి పోతే ఇద్దరు కలిసి ఒకటే కాలం కంచం వేసుకున్నాడు. అంటే ఈ సోషల్ స్టేటస్ చేంజ్ అవుతుంది, ఎకనామికల్ స్టేటస్ చేంజ్ అవుతుంది, 2 బాగుంటాయి. కాబట్టి వీరంత వరకు టెక్నికల్ వర్క్, ఈరోజు నేను చెప్తున్నా గౌడ సామాజిక వర్గం, తెనుగు బెస్త, ఇవన్నీ కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్లు వాళ్ళే ఉన్నారు, మీరు గమనించారు బాగా. ప్లంబింగ్ వర్క్ చేసేటోళ్ళు వాళ్ళే, టెక్నికల్ వర్క్ చేసేటోళ్ళు మొత్తం వాళ్ళే ఉంటారు బ్రదర్. మనోళ్ళు ఏ పని చేస్తారు, దయచేసి ఏమనుకోవద్దు, నిజం చెప్తున్నాను నేను. ఏమన్నా టెక్నికల్ వర్క్ చేస్తాడు మన అంటే వాడు ఉన్నాడో చూసుకోను. ఒకటి ఉంటుంది, మేస్త్రి పని ఉంటాడు, ఆ మేస్త్రి పని కూడా చక్కవు. ఇది మనం క్రిటిసైడ్ చేసుకుని కాదు, టెక్నికల్ ఆక్యుపేషన్ చాలా ఉన్నది. నేను చెప్పిన దాన్నే శుద్ధి చెప్తలేను, మీరు గమనించండి, చెప్పిన ముచ్చట చెప్తలేను. టెక్నికల్ ఆక్యుపేషన్ చాలా నీడు ఉన్నాయి ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా నీడు ఉన్నది. ఈ రోజు మొన్ననైతే మీకు రష్యాలో ఏం జరిగింది అంటే, నాకు ఒక 3900 మంది కన్సల్టెంట్ ఆఫీసర్ వచ్చింది. నాకు రష్యాలో చెఫ్లు కావాలి, చెఫ్లు వడ్డించేటోళ్ళు కావాలి, అర్థమైందిగా మీకు. ఊడ్చేటోళ్ళు, తూడ్చేటోళ్ళు రేపు రాబోయే కాలం డిమాండ్ ఉన్నది. కాబట్టి మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే, ఇప్పుడు ఏసీ టెక్నీషియన్స్ ఉన్నారు, మీకు ఏసీ టెక్నీషియన్ చాలా డిమాండ్. టైల్స్ వేసేటోడు, ఎంబ్రాయిడరీ వర్క్ చేసేటోడు, లేకపోతే స్మూత్ ఫినిషింగ్ వర్క్ చేసే